30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. సాయి కిరణ్ గారు, సార్ సో ఎట్లకెళ్ళకి అలా నడిచిపోయింది రౌండ్. మీ పాముల తాకిడి తట్టుకోలేకపోయాను సార్ నేను. సో ఇప్పుడు లైఫ్ అంతా హ్యాపీ కదా సార్? ఇంకా సూపర్ సార్, సూపర్. అమ్మ హ్యాపీ అండ్ వెరీ కంఫర్టబుల్ సార్. మంచి నా జీవితంలో ఒక మంచి ఘట్టంలో ఉన్నాను ఇప్పుడు నేను. సూపర్. ఎన్ని లాంగ్వేజెస్లో సీరియల్స్ కుమ్మేస్తా. అవును సార్, అవును. బట్ ఒక్క ఇన్సిడెంట్ అయితే ఏదో నేను విన్నాను, నేను ఒకసారి ఏదో మేజర్ యాక్సిడెంట్ అయ్యి 50% బతకటం అని కూడా చెప్పారని, నిజమా అదే? లేదు సార్, అలా ప్రాణం మీదకి రాలేదు, కానీ ఒక ఫైట్లో ఏమైందంటే కిక్ కరెక్ట్గా స్పైన్లో వెనక్కి తగిలేసింది. అది కూడా ఫైటర్ ఇట్లా బ్యాక్ కిక్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, పాపం తను చూడలే. ఓకే. నేనేదో మాట్లాడుకుంటే ఇలా వెనక్కి వెళ్ళాను, అది పట్ మన తగిలి క్రాక్ వచ్చింది స్పైన్లో, విరిగిపోయింది వెన్నెముక. సో విరిగిన వెంటనే పెయిన్ రాలేదు. మళ్ళీ ఆ పెయిన్ బయటపడడానికి ఒక 7-8 days పట్టింది. ఓకే. అది ఎందుకో తెలియదు, డిస్క్ మేబీ టుక్ టైమ్ టు కమ్ అవుట్, డిస్క్ బల్జ్ అయిపోయి. సో దాని తర్వాత అసలు కదలైపోయాను, కూర్చోలేకపోయాను, నించోలేకపోయాను. ఏంటిది ఇట్లా అయిపోయింది పెయిన్ అని చెప్పి వి రష్ టు హాస్పిటల్. అప్పుడు ఒక డాక్టర్ చెప్పారు, ఇలా ఈజ్ అ వెరీ ఫేమస్ డాక్టర్, ఇలా స్పైన్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, మొత్తం డిస్క్ అంతా బయటకు వచ్చేసింది. సో ఒక 50% ఛాన్సెస్ ఉంటాయి చేసినా కూడా, ఎందుకంటే మనం ఇంకా అంత ఎవాల్వ్ అవ్వలేదు స్పైన్ సర్జరీస్లో. సో అంటే 50% ఛాన్స్ ఉండడానికి ఆపరేషన్ ఎందుకు అని నేను కదా, వై టు టేక్ దట్ రిస్క్, అసలు కత్తే ఒంటి మీద పెట్టడమే ఎందుకు అని ఒక కాన్సెప్ట్ నాది. అప్పుడు ఇంకా అదే డిప్రెషన్లో ఉండిపోయాను ఒక 2-3 months. అప్పుడే బై మిస్టేక్ ఈ శిల్పా శెట్టి వీడియో రిలీజ్ అయింది, యోగా వీడియో. ఓకే. టాటా స్కైలో మంచి పబ్లిసిటీ చేస్తున్నారు, ఇట్లా వీడియో కొనుక్కోండి అది ఇది. సరే ఏదేదో ట్రై చేద్దాం, నిజంగా కొనుక్కుని ట్రై చేశాను. అప్పుడు చాలా కష్టం అనమాట చేయడం కూడా, అసలు యోగా చేయడం అంటే నో ఛాన్స్, కూర్చోవడం నించోవడం ఇబ్బంది అయిపోయింది. సో అది చూసి మెల్లిగా చిన్న ఒక ఆవిడ 100% చేస్తే నేను ఒక 2% చేయడం అలాంటివి చేశాను. ఇంక అలాగే ఇంట్లో ఖాళీ కూర్చున్నా ఈగలు తోలుకుంటూ, ఇంకేం చేయాలి. మీరు యూ విల్ నాట్ బిలీవ్ ఇట్ సార్, ఒక 1 weekలో నాకు ఆల్మోస్ట్ 50-60% పెయిన్ తగ్గిపోయింది బికాజ్ ఆఫ్ యోగా. 1 week ఎవరు గురువు లేకుండా వీడియో చూసి. దాని తర్వాత అనుకున్నాను, వీడియోలు చూసి ఇంతలాగా రిలీఫ్ అయిందే, లెట్ మీ లెర్న్ ఫ్రమ్ ఎ పర్సన్ అని యోగా వాళ్ళని ఇంట్లో పిలిపించుకుని చేశాను లైట్గా. ఒక 2-3 monthsలో సెట్ అయిపోయి మళ్ళీ వెళ్ళి కూర్చుంది డిస్క్ లోపల టక్ మని. ఓ మై గాడ్, గ్రేట్ సార్. అది ఇట్స్ ఎ మిరాకిల్, దేవుడే కాపాడు. యోగా మీ లైఫ్ ఎస్ సేవ్ చేసింది. లేదంటే ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. నిజంగా యోగా వల్ల చాలా మంది చాలా హెల్దీగా ఉంటాం, చాలా మందిని చూసాం మన ఆర్టిస్టులను. అవును సార్, అవును. ప్రతి ఒక్కళ్ళు యోగా చేస్తే ఇట్స్ మనకి మనం చేసుకున్న అతిపెద్ద మేలు సార్ అది. ఒక 20 years తర్వాత మనం మన బిఫోర్ సెల్ఫ్ని థ్యాంక్స్ చెప్పుకుంటాం. గ్రేట్, నువ్వు యోగా చేసి నన్ను కాపాడేవరా బాబు అని. సాయి కిరణ్ గారు, మీ లైఫ్లో ఉదయ్ కిరణ్ గారి రోల్ అనేది చాలా కీ రోల్. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని విన్నాను, ఎక్కడ ఎలా? అంటే వీఆర్ నాట్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, బట్ వీ మెట్ అట్ మెనీ పార్టీస్, ఇట్లా సినిమా పార్టీస్, వజ్రోత్సవాలు బిఫోర్ జరిగిన చిన్న గ్యాదరింగ్స్, క్రికెట్, ముఖ్యంగా క్రికెట్ అప్పుడు చాలా కలిసి తిరిగామన్నమాట. ఇంట్లో డ్రాప్ చేయడాలు అది అయిన తర్వాత అలా స్మాల్ గ్యాదరింగ్స్లో మీట్ అయ్యాను. సో బట్ తను చనిపోవడం అనేది చాలా గట్టి ఇంపాక్ట్ ఉండింది అందరు మా ఆ టైంలో. మనిషి బతుకు ఫ్రెండ్ ఎంతైనా మన ఫ్రెండ్, మనకి చిన్న మెమరీస్ ఉన్న ఫ్రెండ్, అది కూడా ఇంత యంగ్ ఏజ్లో చచ్చిపోతే మనకి వి ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. బట్ ఎప్పుడన్నా బిఫోర్ ఇలా అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు చెప్పడం జరిగిందా? అంటే లేదు సార్, తన ఓపెన్ అవ్వడు, ఈజ్ అ వెరీ క్లోజ్డ్ పర్సన్. తన ఎవరితో డిస్కస్ చేయడు, ఎప్పుడు అనే ఒక టైప్ ఉంటాడు, కానీ లోపల కోపం ఫీల్ అవుతున్నాడా ఏమి ఎవరితో డిస్కస్ చేయరు. మేబీ దట్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అలా బిల్డప్ చేసేసుకోకూడదు సార్ మనసులో, అప్పుడు మనకి బ్లాస్ట్ అవుతుందని అనుకున్నాను. మేబీ అలా ఏమన్నా జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ టచ్లో ఉందేమో? ఎవరు టచ్లో లేరు. ఐ డోంట్ నో దెమ్, బట్ తనని పికప్లు డ్రాప్లు చేసుకున్నాను ఈ క్రికెట్ టైంలో.
అదొక మంచి మెమరీ. మంచి సాడ్ మెమరీ. ఇప్పుడు కూడా ఎక్కడన్నా స్టేజ్ షోస్లో వాటిలో ఉదయకిరణ్ పాట పాడాలంటే ఒకలాగా అనిపిస్తుంది. అరే అంత గోల్డెన్ పర్సన్ అతను బతికుంటే సార్ ఇప్పుడు మంచి సెట్ గిట్ చేసుకుని తమిళ్ గిమిల్ ట్రై చేస్తుంటే ఒక మంచి హీరో వెళ్ళేవాడు. వీ షుడ్ గివ్ ఫేట్ టైం సార్. అంతే, కాలానికి మనం టైం ఇవ్వాలి మనని ఇంప్రూవ్ చేయడానికి. సూపర్. బట్ సార్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు, ఇండస్ట్రీలో సుశీలమ్మ, రామకృష్ణ గారు తెలియని వాళ్ళు లేరు. బట్ మీ మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారా సార్ ఎవరన్నా? అంటే మీ వెల్ విషెస్ లైక్ ఇండస్ట్రీలో యాక్టింగ్లో ఉన్నావు, ఈ మా సినిమాలో ఈ రోల్ చేయి, ఇలాంటి రోల్ చేస్తే నీకు బాగుంటుంది, నీ హైట్ బాగుంటుంది, వెయిట్ ఫిజిక్ బాగుంటుంది, చూడటానికి బాగుంటావు, ఇలా అని మిమ్మల్ని వెంతట్టే వాళ్ళు ఉన్నారా? అంటే వెల్ విషెస్ చాలామంది ఉన్నారు. బట్ నీకేం మరి ఒక నేనున్నా చూసుకుంటా అని ఎవరు లేరు. బట్ వెల్ విషెస్ ఉన్నారు, నా మంచి కోరే వ్యక్తులు ఉన్నారు. నాకు ఏదైనా బ్యాడ్ జరిగితే బాధపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ గారు, హీరో శ్రీకాంత్, హీ లైక్స్ మీ, తనకి నేనంటే ఇష్టం. సునీల్ గారికి నేనంటే ఇష్టం, వాళ్ళ కూతురికి నేనంటే ఇష్టం, సునీల్ గారి డాటర్కి. తన నా గుప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్. ఓకే, మహేంద్ర అంకుల్తో మాట్లాడతా అనేది ఆ గీతా సినిమా షూటింగ్లో ఆయన వీడియో కాల్ చేసి ఆమెతో మాట్లాడేవాడిని అనమాట రెగ్యులర్గా. సో ఇలా ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఏంటి మీ డ్రీమ్ ఏంటి? ఇండస్ట్రీలో హీరో అవుదామని వచ్చారు, సో ఇప్పుడు బుల్లితెర మీద ఉన్నారు, అయినా పెద్ద తెర మీద కూడా కనిపిస్తున్నారు అప్పుడప్పుడు. ఈ హీరోతో చేయాలి పర్టికులర్గా, ఒక చిరంజీవి గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక బాలకృష్ణ, వెంకటేష్, ఇప్పుడున్న తరం అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ బాబు, ఎవరితో మీకు డ్రీమ్? వీళ్ళతో యాక్ట్ చేయాలి నేను, నాన్నకి ఇష్టం, నాయనమ్మకి ఇష్టం అంటే? నాకు పర్సనల్గా ఐ లైక్ 3 హీరోస్ సార్ మన ఇండస్ట్రీలో. అంటే మిగతా వాళ్ళు ఇష్టం లేదని కాదు, బట్ వీళ్ళ సినిమాలు నేను ఎప్పుడు మిస్ అవ్వను. ఒకటి అల్లు అర్జున్, తన బాగా స్టైలిష్గా యాక్ట్ చేసి కష్టపడి తాను చెక్కుకుని పైకి వచ్చాడు. డ్యాన్స్ విషయంలో కానీ ఫైట్స్ విషయంలో కానీ స్టైలిష్. ఐ వాంట్ టు యాక్ట్ విత్ హిమ్. సూపర్. మహేష్ బాబు గారితో యాక్ట్ చేయాలి డెఫినెట్గా, ఎందుకంటే మేము ఫంక్షన్స్లో కలవడమే కానీ యాక్ట్ చేయలేదు. సో ఆయనకి నేను హైట్ విషయంలో కానీ దీనిలో మ్యాచ్ అవుతాను. సో ఐ వాంట్ టు యాక్ట్ విత్ హిమ్ ఇన్ ఏదన్నా ఇది. అండ్ మూడోది ఇట్స్ గోయింగ్ టు కమ్ ట్రూ, చెప్పకముందే ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్తో చేయాలని యాక్ట్ చేయాలని నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. బికాస్ ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్. ఓకే, కళ్ళల్లోనే ఆ ఎక్స్ప్రెషన్ అంతా ఉంటుంది, ఆయన మాట్లాడక్కర్లే, కళ్ళే ఆ ఎక్స్ప్రెషన్ చేస్తారు. అలాంటి యాక్టర్తో యాక్ట్ చేయాలి ఫేస్ టు ఫేస్. అప్పుడు అదొక మనకి 10 మందికి చూపించుకోవడానికి ఇది ఉంటుంది అనుకున్నాను. ఇట్స్ కమింగ్ ట్రూ. బింబిసారా పార్ట్ 2. సూపర్. అవును సార్. సో మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి సార్. అగైన్ బ్యాక్ టు మూవీస్. చాలా మంది మీకు నిజంగా లేడీ ఫ్యాన్స్ ఇప్పటికి కూడా ఉన్నారు. సో ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలు తీశారు కాబట్టి స్టార్టింగ్ డేస్లోనే మళ్ళీ మీ కెరీర్ సూపర్ డూపర్గా ఉండాలి. అండ్ 22, 23లో కుమ్మేయాలి ఇండస్ట్రీని. అట్ ది సేమ్ టైం బుల్లితెర మీద అందరికీ ఫాదర్గా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి అలాగే రోల్ మోడల్గా చాలామంది వచ్చే అప్కమింగ్ కొడుకులకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను సార్. అదే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ సో హ్యాపీ సార్ నిజంగా ఈరోజు చాలా విశేషాలు గొప్ప వాళ్ళ గురించి తెలుసుకునే అవకాశం. సుశీలమ్మ, నాన్నగారు ఎంత అచీవ్ చేశారు ఇండస్ట్రీలో, వాళ్ళ ప్రైడ్, వాళ్ళ లెగసీ కంటిన్యూ చేస్తున్నారు ఇండస్ట్రీలో. ఎక్కడ ఎంత కాంట్రవర్సీ లేదు ఇండస్ట్రీలో, వీళ్ళ ఫ్యామిలీ ఇలా అలా అని. మీరేంటో మీ వర్క్ స్టైల్ ఏంటో అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అవును సార్. ఇండస్ట్రీలో ఒక అన్స్పోకెన్ రూల్ ఉంది సార్, ఎథిక్స్ అంటారు. అది చెప్పక్కర్లేదు, ఒక బుక్లో ఉండదు, మనమే అది పాటించుకుంటూ వెళ్తూ ఉండాలి. అతను అసిస్టెంట్ డైరెక్టర్ కదా అని ఆయన ఇన్సల్టింగ్గా మాట్లాడడం, లైట్ మ్యానే కదా అని ఇన్సల్టింగ్గా మాట్లాడడం తప్పు సార్. ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి వాల్యూ ఇవ్వాలి. ప్రొడ్యూసర్ 10 మందికి ఫుడ్ పెట్టేవాడు, అతన్ని ఒక వాల్యూ ఉంటుంది, ఆ చైర్కి ఒక వాల్యూ ఉంటుంది. సో అలా కొన్ని చిన్నవి పాటిస్తే మన ప్రయాణం సాఫీగా సాగిపోతుంది సినిమా ఇండస్ట్రీ. సూపర్ సార్. టుడే ఐ హ్యాడ్ గ్రేట్ మెమరీస్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్.